గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తాం కదా సార్, మేము పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి. వాళ్ళు చాలా మంది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుల లోపల ఒక లక్షణం ఉంది ఉమ్, అనే ధిక్కారమును సైతం అన్నట్టుగా ఎన్టీ రామారావు నుంచి వచ్చిన రాజకీయ పరిజ్ఞానం కదా, ఎక్కువ ఆయన ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాడు. అంతకుముందు సంజయ్ గాంధీతో తిరిగినా కూడా ఆ సంజయ్ గాంధీ లక్షణాలు కానీ అవి కానీ ఏం రాలేదు. ఎన్టీఆర్ గారు మాత్రం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఎస్ అనాలి తప్ప అది ఇది ఎట్లా అది ఎట్లా అని ఏమన్నా అన్నాం అనుకో, రెండోసారి అక్కడ నీకు ఎంట్రీ ఉండదు. అంత కరడు కట్టిన ఫ్యూడల్ మనస్తత్వం. అటువంటి అప్పుడు ఏంటంటే ఆయన ముందట ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ కాన్షియస్ ఏం చెప్తుందంటే, అనవసరంగా సార్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే పోయేది, మళ్ళీ అక్కడెక్కడనో మళ్ళా దేశం అంతా తిరుగుతాడట, ఇక్కడ దెబ్బతింటది కదా, ఇప్పటికే పరిస్థితి బాగాలేదని లోపల వాళ్ళకు కాన్షియస్ చెప్తా ఉంటది. కానీ బయటికి మళ్ళా ఏం చెప్పు అంటే బాస్ ఈజ్ కరెక్ట్ అంటారు. అంతే డైరెక్ట్ అన్నోళ్ళు కూడా తెలుసు నాకు, బాస్ ఈజ్ రైట్ అంటారు. అంటే ఆయన ముందరనే ఏం చెప్పండి అంటే మంత్రులే అంటారు బాస్ ఈజ్ రైట్. అంటే బాస్ ఈజ్ రైట్ అనే వాళ్ళని ముందర కూర్చోబెట్టుకొని నువ్వు వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? విషయం రాదు వాళ్ళ దగ్గర. అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ఉద్యమం నడిచినంత కాలం కానీ ఎవరైతే ఆయన క్రిటికల్గా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కనుమరుగైపోయారు. దర్శనమే కరువు అయిపోయింది మాలాంటి వాళ్ళకు. ఇప్పుడు ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీ ఒపీనియన్లో? అంటే ఒక ఆప్షన్ ఉంది పబ్లిక్కి, ఒకవేళ ఆల్టర్నేటివ్ ఎవరైనా ఎమర్జ్ అయినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల వచ్చినా కూడా, కొంత కేసీఆర్ పట్ల సానుభూతి వచ్చినా కూడా, ఆల్టర్నేటివ్ అనేది వచ్చినప్పుడు మొగ్గు అటుపోతుంది. అందుకే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దిక్కుపోయింది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో అది మళ్ళీ బీజేపీ దిక్కు వస్తుందా, లేకుంటే ఇంకొక థర్డ్ ఫోర్స్ ఏదన్నా ఎమర్జ్ అయిద్దా అనేది మనం చెప్పలేము. ఏది లేకుండా ఇవ్వాలన్న సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ టీఆర్ఎస్దే అధికారం. తక్కువ పర్సెంటేజ్తో పోయారు, 1.8. కాబట్టి అది పెద్ద ఓవర్కమ్ కావడం కష్టమేం కాదు. తర్వాత గత ఓటమి ఎన్నో గుణపాఠాలను కేసీఆర్ గారికి ఇచ్చింది. వేరే రాజకీయ నాయకుడు నేర్చుకోడు కానీ కేసీఆర్ గారికి అన్ని అర్థమవుతాయి. చాలా తెలివికల్లుడు. అంటే ఇప్పుడు ఆయన అర్థం చేసుకునే పొజిషన్ లో ఉన్నారంటారా? ఉన్నాడు. తర్వాత ఆయన రెస్ట్ లో కూడా ఉన్నాడు కదా. రెస్ట్ లో ఉన్న వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా సమానమే. ఎందుకంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, వ్యూహరచన ఏం లేదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు ఏమవుతుంది, ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆయన నిజంగానే నాకు తెలిసిన కారణాలన్నీ ఆయన నోటీస్కి వచ్చుంటే, మళ్ళీ ఆ తప్పులు ఆయన తిరిగి చేయకపోతే ఆయన ప్రజలు ఆకాశానికి ఎత్తారు. అయినా ఇక్కడ మచ్చబడ్డది ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కావచ్చు, పార్టీ అధ్యక్షునిగా కావచ్చు, కానీ తెలంగాణలో తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు చెరిపేయడానికి వీలు కాదు. ఆయన మొక్కను బీకేస్తా, కేసీఆర్ అనే మొక్కను ఆయన జ్ఞాపకాలను చెరిపేస్తా అని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడుతున్నారు, అది చాలా అపరిపక్వతతో ఉన్న స్టేట్మెంట్. అది కేసీఆర్ ను తెలంగాణ చరిత్ర నుంచి వేరు చేసి చూడలేము. తెలంగాణ సాధకునిగా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయనకు చరిత్రలో ఎప్పటికీ ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు, అది ఎన్సైక్లోపీడియాలో కానీ ఆ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది అన్నప్పుడు ఆయన పేరు లేకుండా ఉండదు. ఎంతమంది సహకరించినా కూడా 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. అది ఒక కారణమే తెలంగాణ రావడానికి. సోనియా గాంధీ ప్రధాన కారణమే. కానీ తెలంగాణ రావాలనే ఆకాంక్షను ప్రతి గుండెలో నింపేటట్టుగా పాటల ద్వారా కానీ, కళారూపాల ద్వారా, ఆటపాటల, తెలంగాణ ధూమ్ధామ్ ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే భాషలో అన్యాయాలను వివరించి వాళ్ళ లోపల ఆ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని రగిలించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఎప్పటికీ సుస్థిరంగా ఉంటారు. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసినందుకు మేమందరం కూడా సంతోషిస్తాం. ఇప్పటి కేసీఆర్, ఆయన పాలన, ఇవన్నీ ఎవరైనా పరిపాలకుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేశాడంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రతిపక్షాలకు అబద్ధాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది, తప్పులు కూడా కొన్ని దొర్లుతాయి. కాబట్టి ఆ విషయంలో పక్కకు పెట్టేస్తే, ఇంకోటి ఆ విషయంలో కూడా తెలంగాణను ఈ 10 ఏళ్లలో ఆయన డెవలప్ చేసినంతగా సంక్షేమం విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ, ఎవరు అడగకుండానే 400 పథకాలకు పైన తీసుకురావడం కానీ నవ్వుతో భవిష్యత్తు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేడు. అప్పు తెచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాడు. ఆయన ఎంత అంటే
60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆర్థిక పెంచాడు. ఈయన 1,23,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ సంవత్సరం మైనస్ లో ఉంది గ్రోత్. కాబట్టి తిరగకుండానే 1,23,000 కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలన్నప్పుడు పాజిటివ్ నెగటివ్ రెండు మాట్లాడాల్సి వస్తుంది. మనం ఏదో విమర్శ చేసి తప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన లోపల 95%, 98% మంచి ఉంటది. ఎక్కడో 1-2 మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి మిస్టేక్స్ ని మనం పెట్టించాల్సిన అవసరం లేదు. అవి అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం గర్వపడాలి తెలంగాణలో కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నందుకు. ఇక ముందు కూడా అంత గొప్ప నాయకుడు ఇక్కడ ఉద్భవిస్తాడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఎన్నో అనుభవాల నుంచి ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. కానీ ఆయన లోపల కొంచెం అహంభావం కానీ ఈ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకుని అది ఇట్లాంటివి ఇంకోటి బదినపర్లను పక్కన పెట్టుకోకుండా కొంత థింక్ ట్యాంక్ డెవలప్ చేసుకున్నట్టయితే ఆయన ఆ మాత్రం పొరపాట్లు కూడా చేయడానికి మూడోసారి అవకాశం వచ్చిండేది. అంటే చెప్పే వాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా. ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా, ఒక క్రిటిక్ నెంబర్ పెట్టుకోవాలి, ఒకటి విమర్శిస్తుండాలి ఎప్పుడు. లేకుంటే ఏమైతుంది, ముత్యాల ముగ్గు సినిమా చూసారా మీరు? రావు గోపాల్ ఏం చేస్తాడంటే ఎవరన్నా భజన చేస్తుంటే తబలా కొట్టమంటాడు. అంటే భజన వద్దురా బాబు నువ్వు ఆపు అంటే అది నాయకునికి అవసరం. సింబాలిక్ గా చూపెట్టారు. నీ చుట్టూ పొగిడే వాళ్ళు 100 మగదులు ఉంటారు. ఎందుకంటే రాజుల కాలం కాదు కదా, రాజుల కాలంలో 100 మగదులకు పెద్ద పీట ఉండేది. బట్ అది ఆ మనస్తత్వం ఆయన లోపల నుంచి పోవాలని కోరుకుందాం.